మీరందరూ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు వారానికి ఒక్కసారైనా లేక నెలకి 2 సార్లైనా 3 సార్లైనా రామకృష్ణ మఠానికి రండి, ధ్యానం చేయండి, సెల్ఫ్ ఎనలైజ్ చేసుకోండి, అక్కడ క్లాసులు అటెండ్ అవ్వండి, భజన అటెండ్ అవ్వండి, మనస్సుని ప్యూరిఫై చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క రామకృష్ణ మిషన్ కేంద్రం ఈజ్ ఎ ప్యూరిటీ డ్రిల్లింగ్ మెషిన్ ఫార్ ద హ్యూమన్ లైఫ్. ప్యూరిటీ డ్రిల్లింగ్ మెషిన్. మనం అందరం బయట వింటాం, ఏం వింటాం? రీసైక్లింగ్ వాటర్ వింటున్నారా? ప్యూరిఫైయింగ్ వాటర్. రీసైక్లింగ్ ప్లాస్టిక్, ఎస్ ఆర్ నో? రీసైక్లింగ్ స్క్రాప్, రీసైక్లింగ్ గార్బేజ్, రీసైక్లింగ్ పేపర్, రీసైక్లింగ్ ఆయిల్. బట్ రీసైక్లింగ్ ద మైండ్ చాలా తక్కువ మంది వింటారు, దాని గురించి ఆలోచిస్తారు. భయం వాళ్ళకి, నా మనస్సు మంచి అయిపోతే ఏమవుతుందో నాకు అని. నేను ఎంజాయ్ చేయలేనేమో, నేను మాల్కి వెళ్ళలేనేమో, సినిమాలకు వెళ్ళలేనేమో. ఆ భయంతో వాళ్ళు మనసుని గార్బేజ్ లాగే పెట్టుకుంటారు. ఎంత చెత్త ఉంది దీంట్లో. ఈ చెత్తని తీస్తే ఆత్మ ప్రకాశం, ఆత్మ జ్యోతి వెలుగుతుంది. అప్పుడు లోపల నుంచి ఆ ప్రేమ, లోపల నుంచి ఆ ఒక ఇది రావాలి, శక్తి రావాలి, జాగృతం అవ్వాలి. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, దేర్ఫోర్ అవేక్ అవేక్ అంటుంది వేదాలు.